from an immigrant perspective, from a brown-skinned immigrant's perspective. అయ్యాం కదా, అయ్యామా లేదా? Yeah. లేట్గా వచ్చినామా, లేటెస్ట్గా వచ్చినామా? ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో మాట్లాడుతూ చెప్పాను, 250 సంవత్సరాలు ఏ ప్రజాస్వామ్యం ఇంతవరకు మనలేదు. ఏది ఒకవేళ మీరు ఆనాటి గ్రీక్ అది ప్రజాస్వామ్యం అనుకుంటే అది కూడా 250 సంవత్సరాలు ఎంతో ఉంది. అది మన కాకతీయ సామ్రాజ్యం కూడా దాదాపు 225 సంవత్సరాలు ఎంతో. అది కాకతరుద్రుడి దగ్గర నుంచి ప్రతాపరుద్రుడి వరకు 225 సంవత్సరాలు. కానీ అది ప్రజాస్వామ్యం కాదు. రాయల్ డైనస్టీ కూడా అరౌండ్ 200 ఇయర్స్ ఎంత అనుకుంటుంది మొత్తం ఓవరాల్గా. మొఘల్స్ కూడా అరౌండ్ 200 ఇయర్స్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అది కొంతవరకు డెమోక్రసీ కింద, అంటే ఈవెన్ దో అండర్ ద రూల్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, అది కూడా కొంతవరకు డెమోక్రసీ అనుకుంటే అది కూడా 250 సంవత్సరాలు. అలాంటిది 250 సంవత్సరాలు అమెరికా నిలబడిందంటే ఒక ప్యూర్ డెమోక్రసీగా. సో ఇది అంత గొప్ప ఐడియాలు గడిది గుడ్డు అది ఇది అనుకునటానికి లేదు. ఎందుకంటే రాసిందైతే ఐడియలిస్టిక్ గానే రాశారు. ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నది అని రాసిన ఆయన థామస్ జెఫర్సన్. ఆయన ఈస్ లైక్ వర్జీనియన్. హీ హ్యాడ్ 400 slaves. హౌ ఇన్ ద వరల్డ్ హీ కెన్ రైట్ దట్ అండ్ నాట్ ప్రాక్టీస్ ఇట్? సో ఆ రకంగా ఆలోచించే కంటే ఓకే, ఇట్ ఈస్ అన్ ఐడియల్, యూఆర్ ఇన్ పర్సూట్ ఆఫ్ దట్ idea of all men are created equal అనే రాజ్యాంగాన్ని. సో whether you like it or not, people are improving over a period. It improve అది సివిల్ వార్ కానీ, సివిల్ వార్తో స్లేవరీ అబాలిష్ చేయటం కానీ. ఇదేంటండి బాబు, 1776లో స్వాతంత్రం వచ్చి 1919 వరకు ఆడవాళ్ళకి ఓటు రాలేదు. అసలు ప్రారంభించినప్పుడు శ్రీమంతులకు తప్ప ఓటు లేదు, ఆడవాళ్ళకి లేదు ఓటు. ఇట్ ఈస్ నెవర్ ఎ పర్ఫెక్ట్ యూనియన్. యూ ఆర్ స్ట్రైవింగ్ టు బి పర్ఫెక్ట్ యూనియన్. జోహాన్ మమ్దాని, హీఈస్ 1 year younger than my oldest kid. ఓకే, ఇప్పుడు తను 10 ఏళ్ల క్రితమేమో సిటిజన్ అయ్యానని చెప్పాడు. న్యూయార్క్ సిటీలో యాజ్ అ మేయర్ ఈ ప్రిసైడెడ్ ఓవర్ నార్మల్గా ఏంటంటే July 4th చాలా రీజనల్స్ లో ఈ ఓత్ సెరమనీస్ పెడతారు, ప్రామినెంట్ గా పెడతారు ఈ ఓత్ సెరమనీస్. ఈ ప్రిసైడెడ్ ఓవర్ అందులో 5 నిమిషాలు స్పీచ్ ఇచ్చాడు. నేను యాక్చువల్గా పెట్టాను వీడియోలో దాని గురించి. నిన్న July 4th ఆ స్పీచ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఫ్రమ్ ఎన్ ఇమిగ్రెంట్ పర్స్పెక్టివ్, from a brown-skinned immigrant's perspective, he said some things that Fox and other right-wing outlets, they're losing their shit over it. His thing is, it is founded on an idea, but it was never an ideal thing. We are improving on it. ఈ అమెరికన్ ఎక్సెప్షనలిజం అనే దాంట్లో ఉన్న ఫ్లాస్ అంటూ చెప్పుకుంటూ చాలా మంచి స్పీచ్, అది ఆనెస్ట్ స్పీచ్. దాన్ని బట్టి ఐ హేట్ అమెరికా అంటూ now he has become the face of Democratic Party. Side note ఏంటంటే, you will see the rhetoric of Republican Party, కమ్యూనిజం అన్న మాట ఎక్కువ వాడబోతున్నారు. And then they are going to use Zohran Mamdani as a punching bag for Democrats. అది వస్తుంది. Now back to Zohran Mamdani immigrant thing. Why the so-called heritage Americans అంటే అది కోడ్ వర్డ్. శ్వేత జాతి అహంకారం చూపించే వాళ్ళకి, అంటే నేను ఒరిజినల్ అమెరికన్, నా ఏన్సెస్టర్స్ అమెరికన్స్, మీలాంటి వాళ్ళు, కిరణ్ తుమ్మల లాంటి వాళ్ళు, మోహన్ లాంటి వాళ్ళు, వీళ్ళు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అసలు దే ఆర్ నాట్ ఈవెన్ వర్ది ఆఫ్ సిటిజన్. ఇక్కడ వన్ ఆఫ్ ద కామెంటర్ సేస్, ఐ ఆమ్ స్పీకింగ్ లైక్, ఇది నేను చేసిన ఒక క్రిటిసిజం, ఇది డాషా కిల్ ప్యాట్రిక్స్ చేసిన క్రిటిసిజం పట్టుకొని, యు ఆర్ స్పీకింగ్ లైక్ ఏ ట్రూ అమెరికన్ అంటే, ఎఫ్ యూ మ్యాన్, హూఎవర్ ఇస్ దట్, ఐ యామ్ ఏ ట్రూ అమెరికన్. యూనో ఎవరంటారు తెలుసు, అది 14th Amendment సేస్ కిరణ్ అండ్ మై సెల్ఫ్ ఆర్ Americans. We took a vote. We took a vote, and then 14th Amendment says
naturalized. You and I are naturalized, are citizens of this country. And who the F he is? Another WhatsApp university professor. So I want to step back and give this kind of a rambling speech and convince and it is very important. Yeah, my ancestors were not here. They did not build some of it. Can we just take the present day America? It is not something like the 19th century industrial industrial revolution వచ్చింది early 20th century కదా. Industrial revolution లో Indians did not contribute anything. Indians may not have invented in India a lot of things, but Indians who came here invented a lot of things. నాకు ఇమ్మీడియట్ గా గుర్తొచ్చింది ఈ యుఎస్బి పోర్ట్ ముందు సీరియల్ పోర్ట్ ఉండేది. సీరియల్ పోర్ట్, ప్యారలల్ పోర్ట్, దాని ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. సో ఎన్ ఇండియన్ కేమ్ అప్ విత్ యుఎస్బి పోర్ట్. నౌ యుఎస్బి పోర్ట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఫ్రమ్ దట్ వన్. Yeah, Indians did not build airplanes, but there are contributions of Indians who came here to this country, to the technology, to this economy. And if you deny all that, if you're an Indian and then deny those contributions, the classic way of self-loathing. Yeah, sorry, నా rant ఇంకా చాలా ఉంది. ఇకపోతే నేను ఉపన్యాసం ఇస్తానే ఉంటాను. Me and you, we are all definitely proud Americans. No two questions about it. Yeah. ఇంకా కొత్తగా అమెరికన్స్ అయ్యే వాళ్ళు ఇంకా ప్రౌడ్ అమెరికన్స్ అవ్వాలి. ఎందుకంటే సార్ దీనికి అది కూడా చెప్తాను. 1960s లోను 70s లోను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒక ఆయన వచ్చారు, మ్యాథ్ ప్రొఫెసర్ గా వచ్చారు. ఆయనకి అప్పుడు నాసాలో జాబ్ వచ్చింది. నాసాలో జాబ్ వస్తే నాసాకి వెళ్తే ఆర్ యూ సిటిజన్ అని అడిగారంట. ఆర్ యూ పర్మనెంట్ రెసిడెంట్ అని అడిగితే హీఈస్ నాట్ ఎ పర్మనెంట్ రెసిడెంట్. మీరు పర్మనెంట్ రెసిడెంట్ కాదా, మీకు ఉద్యోగం ఇవ్వడం కుదరదు, కాకపోతే మీకు రికమెండేషన్ లెటర్ ఇస్తాను, ఈ లెటర్ తీసుకుని మీరు వాషింగ్టన్ డీసీకి వెళ్ళండి, మీకు అప్పుడు అక్కడ ఇంటర్వ్యూ అవుతుంది, ఇంటర్వ్యూ అయిపోగానే మీకు గ్రీన్ కార్డ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తారు అని చెప్పగానే ఆయన ఆ రోజు ఫ్లై అయ్యి నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నెక్స్ట్ డే ఈవినింగ్ మీకు కనుక ఎట్లా అయితే వచ్చిందో అట్లా గ్రీన్ కార్డ్ తీసుకుని మళ్ళీ వెళ్ళి జాబ్ జాయిన్ అయ్యి 1 year 1.5 year పనిచేసి ఐ కాంట్ లివ్ ఇన్ ది సిటీ అని చెప్పి ఇండియాకి వెళ్ళిపోయాడు. అంటే ఆ రోజుల్లో మీకు 3 days 4 days లో, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ 3 days 4 days లో మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇవాళ మీ టైంలో మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టుంటుంది. నా టైంలో నాకు 11 ఏళ్ళు పెట్టింది గ్రీన్ కార్డ్ రావడానికి. నాది కొంచెం ఎక్సెప్షనల్ అయింది. నా టైంలో కూడా 5 years పట్టేది. నేనేంటంటే నేను అప్లై చేసిన టైం ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ మై ఫేవర్. సడన్ గా ఒకసారి ఎక్సలరేట్ చేశారు నేను చేసిన తర్వాత. సో నా గ్రీన్ కార్డ్ రావడానికి పర్మనెంట్ రెసిడెంట్ రావడానికి 11 ఏళ్ళు పట్టింది. దాని తర్వాత 6.5 ఏళ్ళకి కానీ నేను సిటిజన్ గా అవ్వలేదు. ఎందుకంటే నేను సిటిజన్షిప్ అప్లై చేసినా కూడా నాకు అప్పుడు ఇంటర్వ్యూ టైం పెరిగి అంటే నేను 16 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళందరికీ దాదాపుగా 13 నుంచి 15 ఏళ్ళు పడుతుంది సార్. అంటే ఎక్సెప్షనల్ వాళ్ళకి అయితే తప్ప. అంటే వీఆర్ ప్రూవింగ్ అవర్ సెల్ఫ్స్ టు బి వర్తీ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ మోర్ దెన్ 12 years. 12 years పాటు కేసులు ఉండవు, ఏవి ఉండవు, ప్రశాంతంగా జాబ్ చేసుకుంటాము, ట్యాక్స్లు కడతాము, ఇక్కడ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తాము, ఈ సొసైటీలో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తాము, వీళ్ళు రైట్ సైడ్ నడిపితే మనం రైట్ సైడ్ నడుపుతాము, బండి వీళ్ళు ఏం చేస్తే అది చేస్తున్నాం. ఇంకా అంతకంటే సిమ్యులేషన్ ఉండదు. సో అంత కష్టపడి తెచ్చుకున్నప్పుడు వీఆర్ మోర్ అమెరికన్స్. వీ వర్క్ ఫర్ ఇట్. వీఆర్ నాట్ బై డిఫాల్ట్ గా సిటిజన్ అయిపోలేదు, మనం వర్క్ చేసాం ఈ సిటిజన్షిప్ కోసం. నేను ఒక ప్రొఫెసరు మా యూనివర్సిటీలో కాదు, నేను చదువుకున్న యూనివర్సిటీలో అనుకుంటా. అంటే అప్పుడు ఈ రకమైన యాంటీ ఇండియన్ సెంటిమెంట్ అలాంటిది ఏం లేదు, కానీ ఇక్కడికి వచ్చి గ్రీన్ కార్డుతో ఉండి ఇక్కడ సిటిజన్ అయిన అతను యూస్ టు టెల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అంటే కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు 18 years ఉంటారు కదా, దిస్ గాయ్ వాజ్ citizen for at least 30 years and then అంతకుముందు 10 ఏళ్ళు ఏదో ఉన్నాడు, మొత్తం 40 ఏళ్ళు. Whatever, he used to joke, I'm more American than you are in terms of how long I've been a citizen. At least the students తో చూసుకుంటారు. సో ఎవడన్నా పిల్లనాయాలు 30 ఏళ్ళ పిల్లనాయాలు ఎవడో వచ్చి అమెరికన్ 30 ఏళ్ళు కాదు, నేను ఐ వాజ్ సిటిజన్ 23 years అనుకోండి, ఒక 20 ఏళ్ళ పిల్లనాయలు ఎవడో వచ్చి యూఆర్ నాట్ ఎన్ అమెరికన్ అది ఇది అంటే, ఐ బీన్ అన్ అమెరికన్ ఫర్ అట్లీస్ట్ 23 years యాజ్ అ సిటిజన్. నీకేంద్ర నువ్వు ముడ్లే కాళ్ళు ముడ్లేనే ఉన్నాయి నీకు.
అంటే సో గంగాధర్ వెల్కమ్ అండి. నమస్కారం సార్, మంచిగా ఉన్నారా అందరూ? మంచిగున్నాం, చెప్పండి ఎలా ఉన్నారు? పెద్ద సార్ స్పీచ్ అంటే ట్రంప్ గారిది రాత్రి. చూడండి ట్రంప్ గారు ఎంత గొప్పవారంటే జూలై 4th జూలై 5th మార్చారు. అదే సిగ్గు శరం లేని మనిషిలాగా ప్రూవ్ చేసుకున్నాడు మరొక్కసారి. అదే సంక్రాంతి పోయినాక అల్లుడు వచ్చిన అంటారు మా ఊళ్ళో. చెప్పండి, వాట్స్ యువర్ టేక్ ఆన్ జూలై 4th? ఇప్పుడు ఇప్పుడు గంగాధర్ గారు నాకేం కూడా సేమ్ అదే ఉంటది. మీరు మీరు సిటిజన్ ఎన్ని రోజులు సార్ ఇది? 2009 నుంచి అమెరికాలో బతుకుతున్నామండి. అంటే మీరు సిటిజన్ గా 2009 నుంచా లేకపోతే అంత? సిటిజన్ గా 2009 నుంచి. ఓకే, అద్భుతం. అదే మీరు 96లో వస్తే 2009లో మీ సిటిజన్‌షిప్ వచ్చిందా మీకు? మీరు ఎప్పుడు వచ్చారు యాహ్! నా అమెరికాకి? గ్రీన్ కార్డ్ చాలా కుస్తీ పడితే 10 ఏళ్ళేదో బట్టి ఉంటది. అది ఈబీ 3 కేటగరీ అంటారు కదా! లోయెస్ట్ కేటగరీ కావచ్చు. సో, దానిలో మా క్లాస్‌మేట్ కంపెనీ ఇంకా ఏమనాలో గానీ నాకు 10 ఏళ్ళు పట్టింది. అదే 96 మీరు కరెక్ట్ స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకున్నారు కదా! యాహ్! 2009 నుంచి -5 ఇయర్స్ అంటే అప్పుడొచ్చిందన్నమాట గ్రీన్ కార్డ్. 2004 అప్పుడు కొంచెం తొందరగా వస్తుంది. అంటే మీరు మాకంటే కొంచెం తక్కువ కష్టపడి అమెరికన్ అయ్యారు. ఇవి నేను అనుకోవట్లేదు గానీ వదిలేద్దాం అది. అయ్యాం కదా! అయ్యామా లేదా? యాహ్! లేట్‌గా వచ్చినామా, లేటెస్ట్‌గా వచ్చినామా అంటే సో, కొంచెం మేము ట్రంప్ గారిని ఆడిపోసుకోవాలండి. లేకపోతే మాకు నేను కూడా అదే పార్టీలో ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండదు. ఉన్నట్టుంది కదా! ఆ? నేను కూడా అదే పార్టీలో ఉందని మీరు గ్రహిస్తలేరా? అంటే అది ఏడవలేక నవ్వటమే అది. నవ్వుదాం సార్. నవ్వు 4 విధాల మేలు అందాము. చేటు కాదు.